హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బిందు. ఈరోజు రెసిపీ వంకాయ బంగాళదుంప విత్ మామిడికాయ కాంబినేషన్ అండి. చాలా బాగా వచ్చింది. వంకాయ బంగాళదుంప వండాను, వంకాయ మామిడికాయ వండాను, కానీ మూడు కలిపి వండడం ఇదే ఫస్ట్ టైం అండి. వండిన తర్వాత తిన్నాక అరే ఎన్ని రోజులు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యానా అనిపించిందండి. అంత బాగా వచ్చింది కర్రీ అయితే. అది ఎలా చేయాలో చెప్తాను రండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసుకుని పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నాను. తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు అలా క్యూబ్స్లా కట్ చేశానండి. మరీ చిన్నవి కట్ చేస్తే మెత్తగా అయిపోతాయి. అలా క్యూబ్స్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత చూసారా, కొంచెం మగ్గితే చాలు. దాంట్లోకి వంకాయలు యాడ్ చేసుకోవాలి. వంకాయలు యాడ్ చేసుకుని కొంచెం అవి కూడా కలర్ చేంజ్ అయిన వెంటనే మామిడికాయలు కట్ చేసుకున్నానండి, అవి కూడా యాడ్ చేశాను. వంకాయలు కలర్ చేంజ్ అయిన వెంటనే మామిడికాయలు యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా నేను అలా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే అవి కూడా ఊరికినే మగ్గిపోతాయి కదా, అందుకని ఆ సైజులో కట్ చేసుకున్నాను. కొంచెం మూడు కలిపి ఫ్రై అయిన తర్వాత మరీ మెత్తగా మగ్గించేయకూడదండి. కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. పులుపు కర్రీస్కి ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి. కారం మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని కొంచెం కలుపుకోవాలి. ఆ ముక్కలన్నిటికి ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకా అదే పనిగా కలిపేయకూడదండి. మూడు ముక్కలు విడివిడిగా కనిపించాలి మనకి. మూడు కలిపి పేస్ట్ అయిపోతే అసలు కూర టేస్టే ఉండదు. మనకి సెపరేట్గా ఉండాలి కూరకి. ఆ వంకాయలు, బంగాళదుంప, మామిడికాయ మూడు విడివిడిగా మనకి ముక్కలు కనిపించాలి. చూసారా, అలా ఉడుకుతుంది కదా. మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూసారా, కూర దగ్గరికి అయ్యింది. ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చి మనకి బంగాళదుంప కూడా ఉడికిపోయింది. చాలా బాగుందండి అసలు కర్రీ. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ కర్రీ ట్రై చేయటం. చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమంది ఈ కర్రీని ఇలా వండారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. పైన కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. కూర అంతా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి పడుతుంది. ఒక 1 మినిట్ అంతే. చూసారా, మగ్గిపోయింది మొత్తం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చూడండి, మనకి అన్నీ విడివిడిగా అదిగో మామిడికాయ ముక్క, వంకాయ, బంగాళదుంప అన్నీ మనకి అలా కనిపించాలి. మూడు కలిపి పేస్ట్లా చేసేస్తే కూర టేస్టే ఉండదండి. మామిడికాయ మెత్తగా మగ్గిపోతే పులుపు ఎక్కువైపోయి కూర టేస్ట్ మారిపోతుంది మొత్తం కంప్లీట్గా. చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.